కేదారేశస్య భక్తా ఏ మార్గస్థాః తస్య వై మృతాః తేపి ముక్తాః. అంటే కేదారేశ్వరం అవి బద్రీనాథ్ వెళ్ళినప్పుడు ఆ కొండల్లో ఆ వరదల్లో ఏదైనా ప్రమాదంతో మరణిస్తే వాళ్ళకి ముక్తి వస్తుందట. అది ముక్తి అంటే సారూప్య సాయుజ్య సాలోక సామీప్య అని 4 రకాల మోక్షాలు ఉంటాయి. అవి కాకుండా మిగతా లోకాలకి ఉంటాయి, ముక్తి మోక్షాలు ఉంటాయి. ఇవన్నీ కాకుండా మళ్ళీ కైవల్యం ఉంటుంది, తర్వాత శ్రీ కైవల్యం ఉంటుంది. ఇవన్నీ ఈ కైవల్యం దాకా ఇవన్నీ మళ్ళీ ఎప్పుడోకప్పుడు పుట్టవలసి వస్తుంది. దేవుడు ఈ పని చేసిరా నాయన అంటే మళ్ళీ కిందకి దిగి వస్తారు. ఈ శ్రీ కైవల్యానికి వెళ్ళిన వాళ్ళు మాత్రం మళ్ళీ తిరిగి రానవసరం లేదట. అలాంటి శ్రీ కైవల్యం పొందుతారట. మార్గ మధ్యలో కేదారం వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదవశాత్తు మరణించిన వాళ్ళకి మనం బాధపడవలసిందే తప్ప వాళ్ళు పొందే ముక్తి అంతా ఇంత కాదట. ఎన్ని కోటి కల్పాలైనా సరే వాళ్ళు అక్కడే ఉంటారట. అంత ధన్యజీవులట.